నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన ఘటనపై పోలీసుల చర్యలు తెలంగాణದಲ್ಲಿ విగ్రహ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజెట్ ఇవ్వడం దారుణం జీవో ఇస్తేనే విగ్రహాలు పెడతామా అని ప్రశ్న స్వర్ణాంధ్ర ఎట్ ద గ్రేట్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ విడుదల ఏపీ సిఐడి విశ్రాంత ఎస్పీ విజయపాల్ ను ఒంగోలు తరలించిన పోలీసులు ఇవాళ రేపు విచారించనున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ను కూడా అరెస్టు చేశారు. 3 అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కు పంపించారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ను కూడా అరెస్టు చేశారు. 3 అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కు పంపించారు.
ఇక తెలంగాణ తల్లి ఏర్పాటుపై రేవంత్ రెడ్డి సర్కారు గెజెట్ ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటామని, జీవో ఇస్తేనే అవి పెడతామా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహాలను బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారన్నారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు, కాంగ్రెస్ వాదం అని అన్నారు. వాళ్లకు పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుంటాం మన ఊరూరా. ఏం జీవో ఉందని పెట్టుకుంటామండి? ప్రేమ ఉంది కాబట్టి, మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అంబేద్కర్ వారి విగ్రహాలు ఉన్నాయి, ఊరూరా ఉన్నాయి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, ఎందుకోసం అని పెట్టుకుంటాం? ప్రేమ ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? ఏదైనా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా? ఎందుకోసం అని పెట్టుకుంటాం? ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు. మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి, ఇవాళ చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు కలిసి. ఎందుకోసం పెట్టుకుంటారు? ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటారా? మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి, ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. కొన్ని పెద్ద గ్రామాలలో అయితే 2-3 ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకున్నాం? అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి, అమ్మ కాబట్టి పెట్టుకున్నాం. ఇక భరతమాత విగ్రహాలు ఉన్నాయి, లేవా భరతమాత విగ్రహాలు? దానికి జీవో ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా? లేదు కదా, దేశభక్తితో పెట్టుకుంటాం. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి, ఇగో ఈమెనే మీ తల్లి, మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం, చాలా ఘోరాతి ఘోరమైన విషయం మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా. అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిండ్రో, ఏదైతే మాట్లాడినరో అవే ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక వింతవాదం, ఒక వితండవాదం, దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము, తెలంగాణ వాదం అనం. మీరు కాంగ్రెస్ వాదులు, మీరు తెలంగాణ వాదులు కాదు, ముమ్మాటికి కాలేరు. మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఈ మాట ఇంకొక విషయం, మనందరం ఎందుకు పోరాటం చేసినాం? నీళ్ళ కోసం పోరాటం చేసినాం. ఆదిత్యనాథ్ దాస్ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం గ్రామ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. స్నాచింగ్ కు పాల్పడ్డ స్నాచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నారాయణ్ ఖేడ్ నిజాంపేట్కు చెందిన బుద్దం దత్తురాజ్గా గుర్తించారు. నిందితుడి వద్ద నుండి 3 తులాల బంగారు పుస్తలను, అతను వాడిన బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల తేదీ 3/12/2024 నాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంద్రేశం యందు గొల్ల భాగ్యమ్మ తన 4 ఏళ్ల బాబుని స్కూల్ నుండి తీసుకొని ఇంటికి పోతుంటే వెనక నుండి ఒక గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వచ్చి వెనక చైన్ దింపుకొని అక్కడే స్టార్టింగ్లో ఉన్న బైక్ మీద వెళ్ళిపోయిందని ఫిర్యాదు చేయగా, అటు ఫిర్యాదుని మేము కేసు నమోదు చేసి దాదాపు ఒక 150-200 సీసీ కెమెరాలు పరిశీలించి మా ఉన్నతాధికారులు ఎస్పీ రూపేష్ సార్, డిఎస్పీ రవీందర్ రెడ్డి సార్, ఎస్హెచ్ఓ వినాయక్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ప్రత్యేకమైన టీంలు రజాక్, ఎస్ఐ కోటేశ్వరరావు మరియు క్రైమ్ సిబ్బంది ప్రత్యేకంగా ఒక 100 నుంచి 150 కెమెరాలు చూసి ఈరోజు ఉదయం అటువంటి ఆనవాళ్ళు ఉన్న వ్యక్తిని ఈ ఇస్నాపూర్లో
అనుమానాస్పదంగా కనిపిస్తుంటే తీసుకొచ్చి విచారించగా తేదీ 3వ తేదీ చేసిన స్నాచింగ్కు ఈరోజు మళ్ళీ అదేవిధంగా ఒక స్నాచింగ్ చేద్దామని ఇస్నాపూర్లో అనుమానాస్పదంగా కనపడగా అట్టి వ్యక్తిని పట్టుకొని వచ్చి విచారించగా 3వ తేదీ చేసిన స్నాచింగ్ నేనే చేసినాను ఒప్పుకున్నాడు. అట్టి వ్యక్తి వివరాలు ముద్దపు దత్తురాజు, ఇతను నిజాంపేట విలేజ్ అండ్ మండలం సంబంధించిన వ్యక్తి, ఆర్థిక సమస్యలతో ఇట్టి నేరాన్ని చేసిందని ఒప్పుకోవడం జరిగింది. ఇతనిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. విచారం ఐశ్వర్య ఆరోగ్య ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర ఎట్ ద గ్రేట్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సురక్షిత కూడా కాదు, వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ. ట్యాప్ ద్వారా ఇంటికి వాటర్, ఇండస్ట్రీకి వాటర్, ఎన్విరాన్మెంట్, పొలాలకి నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. ఇంకా చాలా రఘురామకృష్ణరాజుకు కస్టడీలో చిత్రహింసల కేసులో నిందితుడిగా ఉన్న సిఐడి విశ్రాంత ఎస్పీ విజయపాల్ను ఒంగోలు తరలించారు. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గతంలో గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుంటూరు జైలు నుంచి విజయపాల్ను ఒంగోలు తీసుకెళ్లారు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్లో ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించారు. విజయపాల్ను శుక్ర శనివారాల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ విచారించనున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇంతవరకు సంచార జాతుల వారికి గుర్తించిన దాఖలాలు లేవని వైసీపీ ఎంబీసీ విభాగం అధ్యక్షులు మాజీ ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. భీమవరంలోని పూలే భవనంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇంతవరకు ఎంబీసీ కార్పొరేషన్ పాలక మండలి సభ్యులను నియమించకపోవడం బాధాకరమని, కూటమి ప్రభుత్వానికి సంచార జాతుల మీద ఏమాత్రం గౌరవం, బాధ్యత లేవని, ఈ కారణంగానే ఇంతవరకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర రైతులకు అండగా ఉండటం కోసం, రైతులు ఉన్నటువంటి పేద వర్గాలకు అండగా ఉండటం కోసం రేపొద్దున కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా పేద ప్రజానికం, రైతాంగంతో కూడా ఎదుర్కొచ్చి ఇలా మీ సమస్యలు మీరు చెప్పుకొని కలెక్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి అనసూయకు గురి చేస్తుందో తెలియపరచవలసిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ఎంబీసీలకు ఇవ్వాల్సిన కార్పొరేషన్ పాలక మండలాలు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు ఎంపిక చేసి వారికి సరైనటువంటి సౌకర్యం కల్పించకపోతే మేమేంటో చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, పార్టీ అధికారంలో లేనప్పుడు మీరు సాధికార సంస్థలు పెట్టి అన్ని సాధికార సంస్థలను కూడా మీరు కష్టపడి పనిచేయండి, అందరికీ కూడా చైర్మన్ పదవులు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ సాధికార సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి 50% పైగా, 50% పైగా ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా కనిపిస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఇవాళ బీసీల్ని ఎంత అడగదొక్కుతా ఉన్నారంటే
ఎమ్మెల్యే స్థాయిలో మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారికి కుల కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చి వారిని దీక్షల్ని అణగదొక్కుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి, వాస్తవాన్ని గమనించాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ సంచార జాతులకి ఎంబీసీలకు కావాల్సినటువంటి ఓటా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియపరుస్తా ఉన్నాం, మా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ ప్రాతినిధ్యం కూడా కల్పించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంచార జాతులను గుర్తించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 5వ ఆర్గానిక్ మేళాను విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో పాటుగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు. ఈ మేళాను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆర్గానిక్ మేళాలో 50 మంది రైతులు గిరిజనులు సుమారుగా 200 స్టాల్స్ పైగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారితమైన ఆర్గానిక్ ఈ యొక్క మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, గోధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, అధిక సంఖ్యలో రైతులు వినియోగదారులు పాల్గొన్నారు. హలో బాబు, నువ్వు పక్క వస్తా మమ్మల్ని వెళ్ళిపోమంటావా? ఎన్నిసార్లు చెప్తాను ఇటు చూడాలండి, ఇటు ఒకసారి ఎత్తరా జాయిగా పట్టుకోండి, ఇలా పట్టలేందుకు ఇలా ఇది వీడియో అమ్మా, వెళ్ళిపోతుంది దా దా డ్ర డ్ర ఓకే సార్, ఓకే బానాక 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 మేడం అలా నిచ్చుంది కదా అంటే మీనే కదా పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలి. అందరి ఆరోగ్య భారతదేశంగా మారాలి అంటే కేవలము వైద్య విధాన పరిషత్తుకి డబ్బులు కేటాయించినంత మాత్రాన ఏ మాత్రము కూడా ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్గా మారదు. ఆంధ్రప్రదేశ్గా మారాలంటే రైతులు మారవలసిన అవసరం ఉంది. రైతులు క్రిమి సంహారక మందులు వాడనటువంటి యొక్క పదార్థాలని గాన పండించినట్టయితే అప్పుడు అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఆ రకమైన ప్రయత్నం. అలాగే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో 5వ వైజాగ్ ఆర్గానిక్ మేళా ఏదైతే ఉందో, విశాఖ ఆర్గానిక్ మేళా పెద్ద ఎత్తున అనేక మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ఆర్గానిక్ ఫార్మర్స్ యొక్క స్టాల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆర్గానిక్ సంబంధించిన ఎవరైతే దాని స్టాల్స్ అమ్ముతున్నారో వాళ్ళకు కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండ 4 రోజుల పాటు ఈ యొక్క ఆర్గానిక్ మేళా నడుస్తుంది. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల యొక్క సదస్సు జరగబోతుంది. దాంట్లో వాళ్ళ అనుభవాలు, అలాగే ఏ విధంగా వాళ్ళు లాభసాటిగా వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. రేపు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని చెప్పి ఏదైతే మన సాంప్రదాయ
వైద్య చికిత్సలకు సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. ముఖ్యంగా ఆయుష్ సంబంధించిన డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. సిద్ధ, ఆయుర్వేద, యునాని, అలాగే యోగా వీటిపైన నిష్ణాతులు మాట్లాడతారు. అలాగే చికిత్స కూడా చేస్తారు. ఆ విధంగా ఆ 2వ రోజు, అలాగే 3వ రోజు ఏదైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమలు ఏ విధంగా ప్రోత్సహిస్తాయి, బ్యాంక్స్ ఏ విధంగా వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం మీద జరిగేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. సో మన రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇందాక మిత్రులు కుమారస్వామి చెప్పినట్టు మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అని అంటే మనం తీసుకునేటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ మన యొక్క రోజు తినేటువంటి ఆహారంలో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకుంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం మనిషి జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంటర్ అయిపోయి ఇవి మార్కెట్లో లభించేటువంటి వాటి యొక్క రేట్ల కంటే 2-3 రెట్లు మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం, అది కొంతమంది కమర్షియల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి రాధిక, పలువురు స్వామివారి సేవలు పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన ఘటనపై పోలీసుల చర్యలు. తెలంగాణದಲ್ಲಿ విగ్రహ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజెట్ ఇవ్వడం దారుణం. జీవో ఇస్తేనే విగ్రహాలు పెడతామా అని ప్రశ్న. స్వర్ణాంధ్ర ఎట్ ద గ్రేట్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు. 10 సూత్రాలు, ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ విడుదల. ఏపీ సిఐడి విశ్రాంత ఎస్పీ విజయపాల్ను ఒంగోలు తరలించిన పోలీసులు. ఇవాళ రేపు విచారించనున్న ప్రకాశం జిల్లా ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.